పశ్చిమ మెదినీపూర్, ఖడగ్పూర్ తెలుగు కమ్యూనిటీ బాలాజీ మందిర్ కమిటీ ద్వారా ఒక విలేకరుల సమావేశం జరపబడింది. ఇందు విజయ్ కుమార్, ఎస్వి రావు, కిషోర్, డి తారకేశ్వరరావు, శ్రీరావు, విక్రమరావు, ఢిల్లేశ్వరరావు, బి శ్రీనివాస్ రెడ్డి, ఎస్ పార్వతి, పి ఈశ్వరరావు, డి వేణుగోపాలరావు, పిటి జనార్దన్ రావు, ఈశ్వర్ ప్రసాద్. వైకుంఠ ముఖద్వార దేవస్థానం పాతపల్లి ఖడగ్పూర్ ఈ రానున్న 12, 13, 14వ తేదీల్లో ఈ బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచన కార్యక్రమం ఖడగ్పూర్ తెలుగు కమ్యూనిటీ వారు, అలాగే ఈ బాలాజీ మందిరం వైకుంఠ ముఖద్వార వెంకటేశ్వర స్వామి బాలాజీ మందిరం కలిసి ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని, దివ్యమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా గురువుగారు 11వ తేదీన కలకత్తా దండం ఎయిర్పోర్ట్లో దిగుతున్నారు. ఆ రోజు సాయంత్రం అక్కడ నుంచి నేరుగా ఖడగ్పూర్కి వచ్చిన అనంతరం ఇక్కడ మన పాతపల్లిలో ఉన్న పోస్ట్ ఆఫీస్ చౌక్ దగ్గర నుంచి ఆయనకి పూర్ణ కుంభ స్వాగతం ఇస్తూ మన పండిత వర్యులు ఘనంగా ఆయనకి స్వాగతం పలుకుతూ మన ఈ ఆలయ ప్రాంగణానికి తీసుకొస్తారు. ఆ రోజు ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులతోటి, అలాగే తెలుగు కమ్యూనిటీ వారితో పరిచయ సందర్భాలు ఏర్పడతాయి. ఆ తర్వాత మరుసటి రోజు 12వ తేదీన మొట్టమొదటిగా మధ్యాహ్నం 3:30-4 గంటలకి లలితాదేవి స్తోత్ర సామూహిక పారాయణం, దాదాపు ఒక 800 మంది మహిళలతో ఈ అఖండ పారాయణాన్ని గురువుగారి సమక్షంలో మంది మహిళలతో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా విశేష ఆకర్షణగా ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఈ లలితాదేవి విశిష్టతపై సామవేద షణ్ముఖ శర్మ గారు ఆయన యొక్క దివ్యమైన వచనాలతో ప్రవచనాన్ని ఇస్తారు. మరుసటి రోజు 13వ తేదీ శనివారం ఉదయం 10 గంటలకి ఈ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం, ఇప్పటివరకు అయితే అనుకుంటున్నాం ఒక 100 మంది దంపతులతో ఒక మెగా కళ్యాణ మహోత్సవం నిర్వహించడానికి, అది కూడా అవుతుంది. అదే రోజు మళ్ళీ సాయంత్రం వెంకటేశ్వర స్వామివారి వైభవంపై ఆయన యొక్క ప్రవచన కార్యక్రమం మళ్ళీ ఇస్తారు. తరువాత 14వ తేదీ ఆదివారం ఉదయం ఐఐటి యొక్క విద్యార్థుల వాళ్ళ యొక్క బస్సు హాల్లోని వాళ్ళ యొక్క సమక్షంలో వాళ్ళకి కూడా దీన్ని ప్రసంగం ఇస్తారు. ఆ తర్వాత ఈ కార్యక్రమం మధ్యలోని ఖడగ్పూర్లో ఉన్న ముఖ్యమైన స్థలాలు, ముఖ్యమైన మందిరాలు, స్కూల్స్ అన్నిటికీ ఈయన సందర్శిస్తారు. అందులో భాగంగా మలంచాలో ఉన్న మన బాలాజీ మందిరం, అలాగే మన ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్, అలాగే ఆంధ్ర హై స్కూల్, అలాగే నింపురలో ఉన్న కనకదుర్గ ఆలయం, అలాగే ఆరంభట్టిలో ఉన్న శివ మందిరం యొక్క ఆశ్రమం, ఇవన్నిటినీ ఆయన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు గోమాత విశిష్టతపై అతని దివ్యమైన ప్రవచనాల ద్వారాగా ఖడగ్పూర్ ప్రజలందరికీ తెలియజేస్తారు. తర్వాత 15వ తారీఖుకి ఉదయం 8 గంటలకి ఆయన ఖడగ్పూర్ నుంచి మళ్ళీ ఆయన హైదరాబాద్ వెళ్ళే ప్రస్థాన కార్యక్రమం జరుగుతుంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ మన పశ్చిమ బెంగాల్లో ఉన్న, అదే మన ఖడగ్పూర్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ వారు, మన ఖడగ్పూర్ తెలుగు ప్రజానీకం ఆధ్వర్యంలో జరగడం అన్నది ఇది మనందరికీ గర్వకారణం అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇది మనం చేసుకున్న పుణ్యం. ఎందుకంటే ఇటువంటి మహోన్నతమైన వ్యక్తులు మరలా బస్సు రారు. కాబట్టి మీ యొక్క ఈ పత్రికా ముఖ ద్వారా ఖడగ్పూర్ ప్రజలందరికీ, యావత్ పశ్చిమ బెంగాల్లో ఉన్న చుట్టుపక్కల ఉన్న నలుపక్కల ఉన్న తెలుగు వారందరికీ ఇదే మా ఆహ్వానం. అందరూ వచ్చి ఈ దివ్యమైన ఈ ప్రవచనాల్లో పాల్గొని విని వీక్షిస్తారని అందరి తరఫు నుంచి మేము విశేషంగా కోరుకుంటున్నాం. ఇది ఎన్ని రోజుల ప్రోగ్రామ్, ఎన్ని గంటలకు ప్రారంభం అవుతుంది?
ఇది ప్రొఫెషనల్ ప్రోగ్రాం 3 రోజులండి. సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. ఆ మధ్యలో ఈ విశేష కార్యక్రమాలు ఈ లలిత దేశోస్త్ర పారాయణం, ఇంకా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం ఇవన్నీ ఉన్నాయి. ఆయనకి 11వ తారీఖు సాయంత్రం 6 గంటలకి 5 గంటలకి 6 గంటలకి పూర్ణకం స్వాగతంతో ఆయనకి స్వాగతం కలుగుతుంది. అంటే దాదాపుగా 4 రోజుల ప్రోగ్రాం. 11వ తారీఖు నుంచి పట్టుకుంటే 11, 12, 13, 14 4 రోజుల కార్యక్రమం. మీ పేరు? నా పేరు బి శ్రీనివాస్ అండి, ఈ ఆలయ కమిటీ యొక్క కోశాధికారి. ఓకే, ధన్యవాదాలు. ధన్యవాదాలు.